ప్రైజ్ లేడమ్మా, బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకున్నానా? రెండు చిన్న వచనం పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. 119వ కీర్తన 50వ వచనం చదువుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అంటున్నాడు భక్తుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నిజమే, ఆయన నోటి మాట ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు మన దేవుడు. నోటి మాట మాత్రం సెలవి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడని శతాధిపతి అన్నాడు. మాట మాత్రం సెలవుతోటే చనిపోయిన లాజరు లేచాడండి. మాట మాత్రం సెలవీయగానే చిన్నదానా లెగు అంటే చనిపోయిన చిన్నది కూడా లేచుకొచ్చింది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో నాకు నెమ్మదిని కలిగిస్తుంది అంటున్నాడు భక్తుడు. మరి ఆయన మాటలో ఉన్న ఆ శక్తి, ఆ బలము, ఆ యొక్క కృప మనం కూడా పొందుకుందాం. ఇదిన వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా, నేను బ్రతుకుతానయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి అయ్యా నీ కృపలు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.